అందరికీ నమస్తే. నేను మీ నాగమణి. ఈరోజు మీకు ఇక్కడ సోమందేపల్లి మండలము చల్లాపల్లి అనే గ్రామంలో ఒక రైతు ఆవుల షెడ్ పెట్టుకున్నాడు. ఆయన అన్ని జెర్సీ ఆవులే, కానీ ఇక్కడ పుట్టిన ఆవులు ఉన్నాయి, ఆయన తెచ్చిన ఆవులు ఉన్నాయి. సో ఏ విధంగా ఆయన మెయింటైన్ చేస్తున్నాడు, ఆయనకి ఏ విధంగా లబ్ధి పొందుతుంది, ఆయనకి ఎంత రోజు ఇన్కమ్ వస్తుంది, దీంట్లో నష్టమా లాభమా అనే విషయాలన్నీ ఆ రైతు ద్వారా మీకు తెలియచేస్తాను. నమస్తే మధు, అందరూ మీకు నమస్తే. ఈ రోజు మీ గ్రామానికి వచ్చినాం కదా, మీరు ఎట్లా ఈ ఆవులని పెంచుతున్నారు, ఎట్లా ఈ షెడ్ తయారు చేసుకున్నారు, మీకు దీని నుంచి ఎంత ఇన్కమ్, ఎన్ని ఆవులతో మీరు స్టార్ట్ చేసినారు, అట్లా ఒక ఇంటర్వ్యూ రైతులకి ఇస్తే మీ ద్వారా కొంతమంది రైతులు కూడా బాగుపడే అవకాశం ఉంటుంది. సో మీరు ఎట్లా దీన్ని స్టార్ట్ చేస్తారు? మేడం నమస్తే. మేము ఫస్ట్ 5 సంవత్సరాల బ్యాక్ పూర్తిగా వర్షాభావం అయిపోయింది. అంటే కరోనా టైం అనుకోండి. వర్షాభావం అంటే మనకి బోర్లో నీళ్లు లేకుండా వర్షాలు తక్కువైపోయి వాటర్ లెవెల్ పడిపోయి మనకి నీళ్ళే లేకుండా అనే పరిస్థితికి వచ్చినారు. ఏదో కొద్దిగా నీళ్ళతో మేము ఏం చేసినామంటే ఆవుల నుంచి ముందుగా డైరీలు ఉన్నాయి, గవర్నమెంట్ డైరీలు, ఆవుల నుంచి లబ్ధి పొందొచ్చు తక్కువ నీళ్ళతోనే అని చెప్పేసి మనము జీవనోపాధి చేయొచ్చు అని చెప్పేసి ఒక మామూలు నాటి ఆవులు చిన్న చిన్న మేము ఇంటి పెట్టుకుంటాం పాల కోసం. కానీ మేము దీన్నే జీవనోపాధి చేయాలని చెప్పేసి ఆ ఆవులు అమ్మేసి ఓ 2 ఆవులు తెచ్చుకొని అప్పుడు ఆరోగ్య డైరీ అని ప్రైవేట్ డైరీ వాళ్ళు వచ్చినారు. వాళ్ళు సజెషన్ ప్రకారము నేను డైరీ ఈ ఊర్లో సెక్రటరీగా ఉండి పాల్ డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఒక 2 ఆవులు సొంతంగా స్టార్టింగ్ తెచ్చుకున్నా. సో ఎందుకు అంటే ఈ వర్షాలు సరిగా లేక పండుగ ఆవులు పాల మీదే ఉత్పత్తి మీద ఆధారపడి ఉండాలి కాబట్టి 2 ఆవులు తెచ్చుకున్నాం మేడం. అప్పటి నుంచి ఏమైందంటే ఇంకా 2 ఆవులతోనే మనం జీవనోపాధి జరగాల కాబట్టి ఒకటి పెంచుకుంటా పోవాలని చెప్పేసి అదే డబ్బులతోనే దాని కొంచెం మనము సపోర్ట్ చేసుకొని ఇట్లే డెవలప్మెంట్ చేసుకుంటూ 10 ఆవుల వరకు తీసుకొచ్చిన మేడం. సో 5 ఏళ్ల కింద నువ్వు 2 ఆవులు పెట్టినావు. సో ఆ 2 ఆవులతో ఇప్పటికి నువ్వు 10 ఆవులు చేసినావు. 10 ఆవులు చేసిన ఏమైతుందంటే మాకి పని భారం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే పొద్దున్నే మేతకు పోయేది ఉంటుంది, దాన్ని మళ్ళీ చాపింగ్ చేసి చాపింగ్ మిషన్ పక్కలో ఉంది, అది అంటే ఇట్లా కటింగ్ మిషన్ ఇట్లా మీరు మేత అంతా ఇట్లా కట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడంతే మాకు స్తోమత లేక చిన్న మిషన్ పెట్టుకుంటాం, అది కొంచెం పని భారం ఎక్కువ అవుతా ఉండే. దాంట్లో ఈ పేడ అనేది డైలీ ఎప్పటికప్పుడే క్లీన్ చేస్తా అంటే దానికి డైలీ స్నానం చేపించేది, ఈ మళ్ళీ ఫీడ్ అవన్నీ మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటా. దాని నుంచి మాకు ప్రెజర్ ఎక్కువైపోయి నాకు నడుము నొప్పి అనేది వచ్చేసి మేడం. నాకు ఆపరేషన్ ఆపరేషన్ చేసుకుంటే మన జీవనోపాధి ఇది కదా, మాకు ఇబ్బంది అవుతుంది. మేము ఎట్లా చేయాలని ఒక ఆలోచన వచ్చి మేడం, ఇప్పుడు రేషన్ మల్బరీ ఉండాలి, అది 30 రోజులు పంట అయిపోయేది. 4 వారాలు అయింది. 4 వారాలు మనం అట్లే మేతేస్తూ అదే బెడ్ల మీదే మనము మేపుకుంటూ పంట తీస్తాంటే ఆవుల్ని అట్లా ఎందుకు చేయకూడదు ఒక ఆలోచన వచ్చి మేడం నాకు. ఆవులను కూడా అట్లా ఎందుకు చేయకూడదు అన్న ఆలోచన వచ్చాను. అంటే మీరు కొత్త ఐడియా వచ్చా. మేము దినము దాన్ని క్లీన్ చేసే బదులు రేషన్ మాత్రం మేము ఎట్లా చేయకూడదు అనే ఒక ఐడియాతో మా రేషన్ షెడ్ ఉంది మేడం. ఇది దీన్ని కొంచెం ఆల్టరేషన్ చేసి ఈ విధంగా వెంటిలేషన్ అన్ని ఉన్నాయి. దీన్ని నా ఐడియాతో ఈ విధంగా నేను ఘాట్ ఏర్పాటు చేసుకున్నాను. ఇవి కూడా ఎందుకు పెట్టినానంటే ఇట్లా జరుపుకుంటా పోతాయి, డామినేట్ చేసే వాళ్ళు ఏమైతాయి ఒకే చోటకే పోతాయి, అట్లా కాకూడదు అని చెప్పేసి ఇది బాగా అనేది ఏర్పాటు చేసినాను మేడం. నా ఐడియాతో. సో ఏమంటే కరెక్ట్ లేండి, ఎందుకంటే మామూలుగా గాడ్ అనేది పెట్టింటారు, కానీ మీరేం చేస్తున్నారంటే ఒక ఆకు మధ్యలో ఇది కటింగ్ పెట్టినారు గ్యాప్. సో దాంట్లో తలకాయ అంటే సేమ్ కోళ్ళు గోర్లు ఎట్లా బయట తలకాయ పెట్టుకుంటారు. ఓకే ఓకే, గుడ్ ఐడియా. దీని నుంచి అవి పడుచుకోకుండా ఉన్నాయి మేడం. అంటే ఇప్పుడు కొట్లాడుకునేది పొడుచుకునేది ఏమి లేదు. అదే ఎందుకు అట్లా అయితే ఉన్నాయంటే మేము తెచ్చిన వాళ్ళన్నీ కొంచెం ఏజ్ ఎక్కువ అవుతాయి, ఏజ్ ఎక్కువైనవన్నీ మేము అమ్మేసినాం. ఇవి దాని దూళ్ళు అనమాట, ఈ పుట్టినప్పటి నుంచి కలిసి మెలిసి ఉంటాయి అన్ని, కాబట్టి ఇవన్నీ ఫ్రెండ్షిప్ గా దోస్తీగా ఉంటాయి. అవి అంటే మీరు తెచ్చిన వాళ్ళు అంత వయసు అయినట్ల అమ్ముతా అంటారా? పుట్టినవన్నీ మీ దగ్గర పెట్టినవన్నీ మా సొంత ఇక్కడ పుట్టి పెరిగినా మేడం. కాబట్టి ఈ వాతావరణానికి అడ్జస్ట్ అవుతాయి. అది కాక బాగా
ఒకటికొకటి జతగా ఫ్రెండ్షిప్ గా మాట్లాడుకున్నట్లు ఉంటాయి. అంటే ఇవి కొత్తవి కాదు కదా కొట్లాడుకునేది. మనం కొత్తవి తెస్తే కొట్లాడుకుంటాం మేడం. సో ఇప్పుడు మీకు ఎన్ని పాలు రోజు మీరు డైరీకి వేస్తారు? 60 లీటర్లు రోజుకి. అంటే కొన్ని ఈయన ఉంటాయి, కొన్ని డ్రై సెక్షన్ లో ఉంటాయి. సరే ఇప్పుడు ఒక ఆవు ఎన్ని లీటర్లు ఇస్తుంది? ఎక్కువ అంటే 9 లీటర్ వరకు ఇస్తుంది మేడం. 9 ఇస్తుంది. కొన్ని తక్కువ 3 నెలలు ప్రెజర్ గా వస్తాయి 9 లీటర్లు. దాని తర్వాత తగ్గుకుంటూ వస్తాయి మేడం. సో అంటే ఒక ఆవు వచ్చేసి రోజుకి 18 లీటర్లు లేదా 16 లీటర్లు యావరేజ్ 5 లీటర్లు 6 లీటర్ వరకు వేసుకోవచ్చు. 5 నుంచి 6 లీటర్ వేసుకోవచ్చు. తగ్గినాక కూడా మీరు 12 లీటర్లు 7 నెలల వరకు పిండుకోవచ్చు మేడం. 3 నెలలకి ఎదకొస్తాయి. 3 నెలలకి మనం ఇంజక్షన్ వేయించుకున్నా కూడా 7 నెలల వరకు మనం పాలు పిండుకోవచ్చు. ఖాళీ అంటే 2 months గ్యాప్ ఉండేది. అవి కావు వచ్చేసి 2 months ఉంటుందా? 7 నెలలు పిండుతారు, తర్వాత 3 నెలలు ఎదకేస్తే అది ఈనే తాలకి. ఇప్పుడు ఒక ఎదకి ఇంజక్షన్ 9 నెలలు అవుతుంది ఈనేదానికి. మనం 9 నెలల్లో 7 నెలల వరకు మనం పాలు పిండుకోవచ్చు. అంటే ముందే వేయించేస్తారు మీరు? ఇప్పుడు ఈ 2 నెలలకి వచ్చేస్తుంది ఎదకి. మనం ఇంజక్షన్ వేస్తే ఇంకా 2 నెలలు గ్యాప్ ఉంటుంది అంతే. ఆ 2 నెలల్లో మనం ఫీడ్ అని ఇచ్చుకుంటే రేషాన్ని మల్బరీని దృష్టిలో పెట్టుకొని దీంట్లో చేసుకుంటున్నారు. దీనికి ఏమంటే మేము పేడ 3 నెలల వరకు తీసాం మేడం. సో అదే ఇది ఒకటి ఉంది నాకు డౌట్, అదే నేను అదే అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు ఇంత ప్యాడ్ ఉంది కదా, దీనికి ఏమన్నా ఇన్ఫెక్షన్ అట్లా వచ్చే అవకాశం ఏం లేదా? మేము బయట రోజు ఇప్పి కట్టేటప్పుడు మాత్రము ఎప్పుడు అనారోగ్యంగా పశువులు ఉండేవి. అంటే మీరు అప్పుడు స్నానం చేపించి ఎప్పుడు పేడ తీసేస్తూ మళ్ళీ దాని అంతా డిస్ఇన్ఫెక్షన్ చేసుకుంటూ అన్ని చేసినా కూడా దానికి పొదుగువాపు అనేది వస్తాండే, జ్వరం అనేది వస్తాండే, అరిగింపు కాకుండా ఉంటాయి మేడం. అజీర్తి కూడా వస్తాండే దీనికి. మేము ఇప్పుడు కాళ్ళు కుంటేది గానీ, కాళ్ళు డ్యామేజ్ అయ్యేది గానీ, కాళ్ళ పుండ్లు పెట్టినా కూడా మేము ఇట్లా వదిలినప్పటి నుంచి ఏమైతుందంటే అది ఒక్క బ్యాక్టీరియా కూడా అటాక్ కాలే. ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎందుకంటే ఇంత పేడ తొక్కిసలాట్లో మీరు ఆవులను పెట్టినారు, దీంట్లోకి ఏమీ లేదు అంటే నిజంగా అంటే ఇది వండర్. మేము సంవత్సరమైన దాన్ని స్నానం చేయకుండా అయినా కూడా డైలీ స్నానం చేసే మాదిరిగా ఉంటాయి ఆవులు. దీనికి ఇట్లా ఇంత పేడ ఉంది అప్పుడు కూడా ఏమి దీనికి ఏమి ఎఫెక్ట్ లేదు, ఏమి రావు. కొంచెం మేము గాలికుంటూ అదే వస్తుంది, కాళ్ళ పుండ్లు పడి ఇవన్నీ జరుగుతాయి. అది అంతా ఏమి లేదు. సో ఈ ప్యాన్ లో కాడ పెట్టే దాని నుంచి కూడా దానికి ఏమీ లేదు. అది డిష్ మనము బ్యాక్టీరియా కంట్రోల్ చేసేకే మన ప్యాన్ కూడా పండుకుంటే ప్యాడ్ అంతా అంటుకుంటుంది కదా, అది డ్రై అయిపోతుంది మేడం. ముందు దడ ఈడ ఓన్లీ మేత మేసే వరకు మాత్రం తర్వాత మీరు బయటకు వెళ్ళిపోతాయి. చెట్లు ఉన్నాయి కదా, ఎండలో చెట్లు నీటిలేకపోతాయి. అదంతా ఎండ కావాలన్నప్పుడు ఎండ వస్తుంది, నీడు కావాలని నీడు వస్తుంది. వాటర్ అంతా నైట్ టైం ఇష్టం ఎట్లా ఉండొచ్చు, బయట ఉండొచ్చు, లోపల ఉండొచ్చు. అలవాటు అయిపోయింది. బయట ఎక్కువ ఉండేకి ట్రై చేస్తాయి అవి కూడా, ఆవులు కూడా. అది ఎందుకో ఏమో అంటే ఆడ బాగా ఉంది, ఎచ్చుగా పండుకుంటే మేతేసేటప్పుడు లోపలికి వచ్చిన మాత్రం లోపల ఉండేది. అంటే ఒక మన మనుషులు మాత్రం మీరు దీనిలోనే ఇంట్లో మనుషులు మాత్రం పెంచుతున్నారు అన్నమాట. పాలు పిండేకి మాత్రం బయటకు పిలుచుకొని వచ్చి పాలు పిండే మిషన్ ఉంది, దాంతో పాలు పిండుకొని మళ్ళీ లోపలికి ఆ మిషన్ చూపిస్తారా? చూపిస్తాం. అంటే మీరు పిండే టైం కాదు ఇది, పిండే టైం. మిషన్ చూపించండి. మీరు అట్లా ఇది కట్ చేస్తారు కదా మేత, ఈ మేత ఎట్లా కట్ చేసి ఇది గడ్డి అనేది మీరు పెంచుకుంటారా కొంటారా? పెంచుకుంటా మేడం. అవును, ఏమేమి గడ్డి ఇది? దీని పేరు ఏమన్నా తెలుసా? మేత సూపర్ నేపియర్ అని. సూపర్ నేపియర్. ఈ దశరథ గడ్డి కూడా వేయొచ్చు అంటారా పశువులకి? అయ్యదా ముందు వేస్తా అంటే మేడం, ఇప్పుడు అన్ని లేబర్ ఒకే రకమే ఇదంతా రకము. కానీ ఎండు గడ్డి అనేది కూడా ఉంటుంది మేడం. ఇది మొక్కజొన్న గడ్డి అని ఎండుదే, ఆ రెండు మిక్స్ చేసి వాడుతుంటాం. ఇది రెండు మేడం. రోజుకి వచ్చి ఒకే అంటే పగలు ఇదంతా తినేసా రాత్రికి? సాయంత్రం 6 గంటల వరకు తింటాయి మేడం. ఓకే. సో అంటే పొద్దున్నే మీరు వేసేస్తే సాయంకాలం వరకు తింటానే ఉంటాయి. మళ్ళీ రేపు పొద్దున్న మీరు కటింగ్ చేసేసే వరకు ఇదే సరిపోతుంది. అంటే ఒకేసారి ఫుల్ వేసేస్తారు. అది కొలత కొలతం లేవు. 8 మోపలే తెచ్చేది మేము. తెస్తారు, 8 కట్ చేసి ఒకేసారి వేసేస్తాం. అంటే మీకు కూడా ఒక ఐడియా ఉంది అనమాట. అంటే ఒక ఆవుకి ఇంత మేత వేయాలి, ఎక్కువ వేసినా మిగిలిపోతుంది మేడం, వేస్ట్ అవుతుంది. ఇది దానికి సరిపోతుంది ఒక ఆవుకు వచ్చేసి. సో రేపు మిగిలిన దాన్ని తినవు, అవి క్లియర్ చేసేస్తాయి. ఏముండదు,
ఈ ఆవు వచ్చేసి ఇన్ని ఆవులు వచ్చి ఇంత మేత తింటాయని మాకు ఆటోమేటిక్ తెలిసిపోయింది. ఇప్పుడు దీనికంతా మీకు హెల్ప్ మీరు ఒకరేనా మీ భార్య? మా భార్య జమున అనేసి ఈఎంఏ మేడం ఎక్కువ ఉండేది ఇక్కడ. నమస్తే అమ్మా. సో అంటే నువ్వే మెయింటైన్ చేస్తావు? మేడం చేసేదంతా పాలు పిండేది, పాలు కొలుస్తా అంతా నువ్వే? పాలు కొలిసి డైరీ మీదనే డైరీకి వేస్తా? మాదే మేడం. మాదే మేడం, దొడ్లా డైరీ. దొడ్లదా? అంటే చాకర్లపల్లి అదే మేడం. అంటే ఆ మిషన్ ఫిక్స్ చేసేది పాలు అంతా తెలుసు మేడం, అంతా వస్తుంది మేడం. నాకు అంతా నేర్పించినారు మేడం మా ఆయన. గైడెన్స్ కూడా నాకు పలానా ఇట్లా బాగలేదని అన్ని నేనే చెప్తాను. సో దీనికి ఏముంది ఏం లేదని తెలుసు, తెలిసిపోయింది మేడం. చెప్పేస్తుంది అప్పుడు. అంటే అది ఏముంది ఫీడ్ కూడా ఫీడ్ కూడా ఎంత వేయాలని అది కూడా తెలుస్తుంది. అంటే బూస కూడా దీంట్లో మిక్స్ చేస్తారు? దాంట్లో చేయము. ఇప్పుడు ఇది ఉంటుంది కదా, మనం తీసుకొచ్చి ఒక ఆవుకి ఎంత కావాలో ఈడ పెట్టేస్తాం. ఎక్కువ పాలు పిండి ఆవులకి కొంచెము, ఇది తక్కువ పాలు పెడుతుంది, దానికి ఎంత కావాలో అంత వేస్తాం. చూడు మన ఆడోళ్ళు ఏమైనా చేయొచ్చు కదా. ఎందుకు ఏమన్నా వ్యాక్సిన్లు మందులు ఏమి ఊర్లో అంతా టానిక్ వేస్తాం మేము కొంచెం భూసాలకి. కాల్షియం బాగా కాల్షియం ఆవులు బాగా కాల్షియం బలానికి వేస్తాం. అంతే వేరేది ఏం లేదు మేడం. వ్యాక్సిన్ అయితే ఊర్లో అంతా వేపిస్తారు. మేము వ్యాక్సిన్ అది కూడా ఏంటంటే బయట కలిసేది కదా, ఓన్లీ కాల్షియం మాత్రం ఇస్తారు. అది ఎట్లా ఇస్తారు, ఎన్ని రోజులకి ఇస్తారు? ఫస్ట్ చెక్క నానేస్తాం, అదే ఒక ఇంత తీసుకుంటాం. మళ్ళీ పాలు ఎక్కువ పిండేదా 3 సేర్లు వేస్తాం ఒకే టైం. అదిను ఇది మళ్ళీ ఇది గోధుమ పూస వస్తుంది, అదో సేరు. ఇవన్నీ ఓ బకెట్ లో వేసుకుని కలిపేసి మెత్తగా చేసింటాం, చూర్ణం చేసింటాం. అది రోజు డైలీ వన్స్. దాంట్లో కాల్షియం ఒక గ్లాసు కాల్షియం ఇది డైరీ సప్లై చేస్తాం. ఫీడ్ కూడా డైరీ వల్ల ఇస్తారు. చెక్క మాత్రం మనం ప్రైవేట్ తీసుకోవాలి. గోధుమ పూస గానీ. అంటే మనకి అది ఎంత పడుతుంది? ఇది క్యాన్ ఎంత పడుతుంది? ఇది ఎన్ని రోజులు వస్తుంది మీకు? ఇది 10 రోజులు వాడాలి మేడం. 100 గ్రామ్స్ ఆవుకు వచ్చేసి లీటర్ మేడం. ఒక ఆవుకు వచ్చి ఒక గ్లాసు ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తారు? డే బై డే ఎట్లా అంటే అట్లా మా వీలుని బట్టి. ఓహో, అంటే రోజు విడిచి రోజు ఇవ్వాలి. సో రోజు విడిచి రోజు ఒక గ్లాస్ కాల్షియం అయితే మీరు ఆవుకి ఇస్తారు. అంటే కొంచెం బలంగా ఉంటుంది. సో బూస కూడా రోజు బూస అయితే రోజు పెడతారు. మీరు అదేం వాడతారో అవి చూపిస్తారా? సప్లై ఉంటుంది. సో ఇక్కడ నీళ్ళు పెట్టింటారు, అవే వచ్చి ఇటు తాగేస్తాయా? అంటే మీరు మళ్ళీ నీళ్ళు సపరేట్ చేసేది ఏమి ఉండదు, 3 క్యాన్లు నింపేస్తారు. మనం అయిపోయినట్లు రోజు ఇడుచుకుంటాం. సో నాకు ఇది ఇప్పటికీ కూడా ఆశ్చర్యము. ఇంత బయట ఒక ఆవు ఉంది మేడం, అది కొనిండేది, నేను పెంచిండేది కాదు అది. అదే దీంట్లోకి దాంట్లో నిమ్మలేదు, అది కాబట్టి బయట కట్టేసినాము. అది గలీజ్ గా ఉంటుంది, ఎప్పుడు హెల్త్ బాగుంటుంది, అటన్నీ వస్తాయి. దీనికి మాత్రం ఎటువంటి. సో ఇవన్నీ మీ దగ్గర పెంచుకోవాలి, ఇక్కడ ఉండేవే, అంటే ఇక్కడ పుట్టినవే. అంటే తల్లిగారు ముసలైనట్లలో మీరు అమ్ముతా అంటారు, పుట్టినవన్నీ ఇట్లా పెంచుతా అంటారు. సో ఇది అవుట్ సైడ్ అనమాట. బయట అవుటింగ్ మేడం. ఎండ కావాలంటే ఎండలేకపోతాయి, నీట్ లేక వస్తాయి. అంటే అవి తింటాయి, అవి అంటే కట్టేసేదంతా లేదు. ఓకే, సూపర్. గెదురుతాయి కాబట్టి ఎండుతాయి. ఎన్ని రోజులకు ఒకసారి ఇది ఒక కుప్పు చేస్తారు? 3 నెలలు 4 నెలలు. అవునా? ఒకేసారి పొలంలోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్ గా. అవి మిషన్ అదొకటి చూపియండి. రోజు నువ్వే చేస్తావా? ఇప్పుడు కట్ చేసిస్తాను. సో అంతా మీరు మ్యాథ్ వేసేది అంతా మీదే డ్యూటీ? ఆమెదే. పెడతానే వెళ్ళిపోతుంది అంతే, ఇంకా ఫినిష్. స్టార్ట్ చేయండి. తింటుంటే ఏమైతుందంటే నీట్ గా తింటాయి అనమాట, వేస్ట్ అయ్యలేదు. కరెక్ట్, అట్లా చేస్తాయి. ఇదైతే నీట్ గా తినేస్తాయి. ఇది మిషన్ పిండేది. ఎట్లా దాన్ని కనెక్షన్ చేస్తారు?
లేదు ఆడే పెట్టచ్చు, పెట్టమంటే పెడతాం. పెడతాం, పెట్టిస్తామా కొంచెం చూద్దాం. ఆ? ఓహో, ఇట్లా అనొచ్చు. కరెంట్ లేనప్పుడు కూడా చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో ఇవి పెట్టేసి మీరు ఆన్ చేస్తారన్నమాట. అది పిండేటప్పుడు ఏం చేసేలేదు అవి, అంతేగాని ఏం అడ్డు మార్చేది ఏముండదు. అంటే ఒక నిమిషము ఆడ పొదుగు క్లీన్ చేసేది ఏముండదు. ఇప్పుడు చూడండి, ఆయన పాలు ఎట్లా మనము పితకాలి అనేది కూడా పిండే విధానం చూపిస్తున్నారు. కానీ ఇదంతా కూడా ఆయన భార్య నమూనా చేస్తుంది. మధ్యాహ్నం టైంలోనే అంటే అదే పట్టేసుకుంటుంది అనమాట. ఓకే. సో ఈ విధంగా మీరు పాలు అంటే పాలు పిండేది ఈజీనే. సో అన్ని ఈజీగా చూసుకున్నారు మీరు. అంత పాలు పోతుంది పైప్ లో, పైప్ ఓకే. ఎయిర్ వెళ్ళిపోతాను, ఇంకా మీకు కలెక్ట్ చేసుకొని ఆ పాలని వంచేసుకుంటారు అనమాట. బూసా ఎక్కడుంది? ఇదేనా బూసా అంటే? రెండు మిక్స్ చేస్తారు. ఇది ఇంకోటి చెక్క వేస్తాను. ఇది ఉత్తు గోధుమతో తయారు చేస్తారు, గోధుమ పిండి అనుకోండి అది. అవునులే, చెక్క. సో ఈ 3 రకాలు మీరు పెడతారు. శనగ చెక్కనా? సో శనగ చెక్క మీరు అది బూస, తర్వాత గోధుమ పిండి 3 కలిపి నానేసి ఇస్తారు. దీంట్లో పెట్టేసి నానేసుకోండి. అంటే నీళ్ళు వేసి నానేస్తాము, దాంట్లో అది కలిపింటాం కదా. పెట్టే ముందు ముద్ద ఎంత కావాలో అంత వేసేసి ఒకేసారి డైరెక్ట్ పెట్టేసేస్తారు. ఈ బకెట్ దానికే అనమాట, ఒక బకెట్. అంటే దూడలకి అయితే తక్కువ, పెద్ద దాంట్లకైతే ఎక్కువ. ఇవన్నీ మెయింటైన్ చేయం, అదొకటి వేస్తారు. అదేనా, ఇవి 3 కలిపినా అంటే పెద్ద ఆవులకి పాలు పిండేదాకా మాత్రమే ఇవి వేస్తారు. సన్న దూడలకి అయితే ఇది ఖాళీ. అదొకటి మనం ఎంత మోతాదు వేయాలో. ఎందుకంటే ఇది కూడా ఆరోగ్యానికి కావాలని ఇస్తుంటారు అంతే. సో మీరు సప్పు కోసే కట్టారు అనమాట. ఊరికి ఆన్ చేసేసి ఇట్లా అనేస్తారు. సో థ్యాంక్స్ మధు. ఇంతవరకు జమున మీరు ఇంత బాగా మెయింటైన్ చేసేసి ఇవన్నీ మీకు వివరంగా మాకు తెలియజేసినారు. ఏమంటే మీరు కొంతమంది రైతులకు ఆదర్శంగా ఉంటారనే దాంతో ఇప్పుడు ఇదంతా తీసినాం అనమాట. ఎందుకంటే కొంతమంది కష్టపడుతుంటారు, ఎట్లా ఆవులను మేపాలా, ప్యాడ్ అయితే ఎలా, మనుషులను పెట్టాలా, పాలు పిండాలా, అమ్మల్లా, ఈ ఫీడ్ అయ్యేలా, ఇంత రిస్క్ అన్నారు. ఇప్పుడు మీది చూసిన తర్వాత రైతులకు కూడా చాలా ఈజీ అనిపిస్తుంది. 70% పని తగ్గించుకోండి. రోజుకి ఒకేసారి మ్యాథ్ మీరు మొగలు ఆ మ్యాథ్ అంతా కట్ చేసి ఇస్తే ఆడామే మెయింటైన్ చేస్తారు. సో ఎంత ఈజీ పద్ధతి చూడండి. ఇట్లే గొర్రెలు కూడా మేము చూస్తాము, ఇంటి దగ్గర ఎక్కడ పోవు అవి కూడా. సో మీరు అట్లే ఆవుల్ని ఎక్కడా లేకుండా ఇంటి దగ్గర మేపడము, ఇట్లా చేయడము. సో చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ మధు, థ్యాంక్స్ జమున.